హర మహాదేవ్. ఆమె సూర్యబ్రహ్మజీ, ఆమె ఆస్ట్రాలజర్. దీన్ని ఆతాజోడి, హస్తయుగ్మ ఆతాజోడి, భుజయుగ్మ అనే పేర్లున్నాయి. ఇది చాలా అరుదైన చెట్టు పేరు. భారత్, నేపాల్ బోర్డర్లోను, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లోనూ దొరుకుతుంది. పొడవు 2.5 అంగుళాల కన్నా ఎక్కువ ఉండదు. 2 చేతులు వేళ్ళు ముడుచుకుంటే ఎలా ఉంటుందో అలాగే 2 చేతుల వలె ఉంటుంది. దీనిలో చాముండీ దేవత నివాసం ఉంటుందని ప్రతిది. దీని పూజా విధానంలో చెప్పినట్లు ఆదివారం పుష్యమి నక్షత్రం జరిగే రోజున చేయవచ్చు, లేదా రవి పుష్యమి నక్షత్రంలో ఉండే సమయమున ఆదివారం నాడు చేయవచ్చు. ఆతాజోడి ఉపయోగాలు ఇలా ఉంటాయి. అమితమైన ప్రజాకర్షణ కలిగిస్తుంది, సన్మోహమైన శక్తినిస్తుంది. దీన్ని జేబులో ఉంచుకుంటే ఎటువంటి వ్యక్తినైనా మీ మాట ఎదురు చెప్పరు. కార్య సఫలత, సర్వదా విజయం, ధనలాభం, నాయకత్వం సిద్ధిస్తుంది. వాక్శుద్ధి లభిస్తుంది, చెప్పింది అవుతుంది. ఆతాజోడి పూజ కింద మంత్రాల్లో ఏదో ఒక మంత్ర జపంతో చేయవచ్చు. ఓం చాముండే నమః, ఓం కిలికిలి స్వహ. ఐశ్వర్యం, సిరి సంపదల కొరకు ఓం చాముండే నమః ధనం దేహి అనే మంత్రాన్ని రోజుకి 108 సార్లు చేస్తూ ఉంటే తక్కువ వ్యవధిలోనే ఆర్థిక స్థితిలో మార్పు వస్తుంది. ఆర్థిక స్థితిలో మార్పు పూర్తిగా వచ్చే వరకు పూజ ఆపకూడదు. పూజ ప్రారంభంలో ఒక నాణ్యమును ఆతాజోడిపై ఉంచాలి. ఆతాజోడిపై 5 రూపాయల నాణ్యమును 1 లేదా 2 ఉంచాలి. యాలకులు తొక్కలు తీసి నూరి ఆ పొడిని వేయాలి. సాంబ్రాణి వెలిగించి ధూపం వేయాలి. ఆదివారం, గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిసి వస్తే ఆ రోజున ప్రత్యేక పూజ చేయాలి. ఆతాజోడి పూజని అత్యంత శ్రద్ధగా చేయాలి కనుక పూజ జరిగేటప్పుడు మీ పక్కన ఎవరు లేకుండా ఉంటేనే మంచిది. ఆతాజోడిని చెట్టు వేరుగా కాక చాముండేశ్వరిగా భావించి పూజించాలి. ఆతాజోడి చాలా విలాసమైన, అమూల్యమైన తాంత్రిక వస్తువు. దాన్ని పూజించే అవకాశం దొరకడమే చాలా అదృష్టంగా భావించాలి. ఆతాజోడి 2 చేతులు తూర్పు దిశగా ఉండాలి. సాధ్యం కాకపోతే ఉత్తరం వైపు ఉండాలి. దాని మొదలు మీ వైపు ఉండాలి. శీఘ్ర ఫలితాలు కావలసిన వారు శ్రీచక్రంలో ఉంచి వేయాలి. ఓం ఐం హ్రీం శ్రీం చాముండే నమః అనే మంత్రం మాత్రమే ఉపయోగించాలి. శ్రీచక్రం రేకు 9x9 ఉండి, రాగి రేకు పర్వాలేదు, వెండి పూత వేయించుకుంటే మంచిది. తాంత్రిక ప్రపంచం గురించి ఆలోచించిన కొద్దీ అందులోని విశేషాలు మనకు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో ఒకటి ఆతాజోడి. ఎంత డబ్బు సంపాదించిన సమయానికి డబ్బు చేతిలో ఉండకపోవడం, అన్ని విషయాల్లోని నిరాశ, నిస్పృహలు ఎదుర్కోవడం, అనవసరంగా విభేదాలు విరుక్కోవడం, వివాదాల్లో పడడం, స్నేహితులే శత్రువులుగా మారడం, నిత్యం ఏదో పనిలో ఉండవలసిన వస్తువు అస్సలు విశ్రాంతి అనేది లేకపోవడం, మానసిక శాంతి, ప్రశాంతి లేకపోవడం, అదృష్టం కలిసి రాకపోవడం, ఎంత ప్రయత్నించినా విజయం చేజెక్కకపోతున్నప్పుడు ఆతాజోడి ప్రయోగం చేస్తారు. దీపావళి రోజున దీన్ని పూజించడం శ్రేయస్కరం. అంటే దీన్ని దీపావళికి ముందే సంపాదించుకుని దగ్గర ఉంచుకోవాలన్నమాట. శుభగడియల్లో దీన్ని శుద్ధ జలాల్లో కడిగి పెట్టుకుని దీపాల్లో పూజ చేయాలి. శుద్ధ జలంతో కడగడం అంటే ఆతాజోడికి నీళ్లు తగలకుండా చుట్టూరు రాగిరేకులో పెట్టినప్పుడు చుట్టూరు నీరు చిలకరించడం, నీరు ఆతాజోడికి తగలకుండా చూసుకోవాలి. నీరు తగిలితే ఆతాజోడి పాడైపోతుంది. ఓం కిలికిలి స్వాహ అనే మంత్రాన్ని 12,500 సార్లు జపించాలి. ఒక వెండి బరిలో దీన్ని కుంకుమ, కర్పూరం, లవంగిలతో కలిపి పెట్టాలి. ఇలా ఉంచిన దాన్ని మంత్ర చైతన్య సిద్ధిదాయక ఆతాజోడి అంటారు. దీంతో సన్మోహనమైన వశీకరణ సంబంధించిన అద్భుత శక్తి లభిస్తుంది. దీన్ని వెండి బరిలో పెట్టుకుని కూడా తీసుకెళ్తే మీ మాట అందరూ శ్రద్ధపూర్వకంగా వింటారు. విరోధులు సైతం స్నేహితులుగా మారతారు. ఇంత శక్తివంతమైన ఆతాజోడిని మాత్రం శ్మశానం, వద్యభూమి, శవయాత్ర వంటి అమంగళ్య ప్రదేశాలు, సందర్భాల్లో వాడరాదు. అలా వాడినట్లయితే దాని శక్తి కోల్పోతుంది. అలాంటి స్థలాలకు వెళ్ళవలసి వస్తే దాన్ని ముందే తగిన చోట భద్రపరచడం ఎంతో ముఖ్యం. హర హర మహాదేవ్. సెలవు.